వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళు ఎట్టయినా ఉండొచ్చు, అందరూ భూలోకంలో ఎలా అయినా బతకచ్చు అని ఆర్టికల్ ఒకటి ఉంది కదండి. సో దాని ప్రకారం వాళ్ళు స్వేచ్ఛగా చేసుకుంటున్నాడు, దానివల్ల ఆమెకు డబ్బులు వస్తున్నాయి. అది ఏమన్నా కావాలని చేసిందా? కాదు కదండి. ఆమెకు దానివల్ల ఎంతో రెమ్యునరేషన్ వస్తుంది, వాళ్ళు డైరెక్టర్లు చెప్తే చేసింది. సో దానివల్ల సమస్య ఉంది. ఆయన అసలు మాట్లాడడం ఎందుకండి? ఎందుకంటే రకరకాలు ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా అలాంటి వేసుకొని వస్తాడు. కొంతమంది యూత్ దాన్ని చూసి బాగా ఇష్టపడతారు కదా, మరి కొంతమందికి అది మంచిదే కదా. యూత్ కొంతమంది సాంగ్స్ ఇప్పుడు ఉన్నాయి, దాంట్లో ఐటమ్ సాంగ్ రాకుండా ఐటమ్ సాంగ్ కావాలని ఎందుకు పెట్టించుకుంటున్నాడు? మరి యూత్కి అలాంటి ఇష్టం ఉండే కదా పెట్టించుకుంటున్నాడు. లేదండి, ఈవెంట్స్ ఎక్కువ యూత్ చూడాలంటే అలాంటి బట్టలే వేసుకోవాలి కాబట్టి వేసుకుంది. సో దాంట్లో తప్పే ఉంది, దానివల్ల ఇంకా టీఆర్పీ వస్తుంది, ఈవెంట్కి ఇంకా సక్సెస్ అవుతుంది. ఏమో కొంతమందిలో వీళ్ళు కూడా ఉండొచ్చు కదా, ఆమె కూడా ఉండొచ్చు కదా. ఆయనగా నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే అమ్మాయిలు స్త్రీ దేవతలు వాళ్ళు సాంప్రదాయంగా ఉంటుందా, మన సొసైటీ బాగుంటుంది, అదే నేను చెప్పుకుంటున్నా. సో శివాజీ సార్ చెప్పింది, మీరు చెప్పింది రైట్ సార్. ఫస్ట్ అందరికీ సొసైటీకి చెప్పదు సార్, ఒక్కొక్క ఇంటికి చెప్పండి. ఒక్కొక్క ఫ్యామిలీ మన ఇంటి ఆడవాళ్ళని కరెక్ట్గా మెయింటైన్ చేయాలా. ఇది మరి ఒక లిమిట్ ఉండాలి గొడ్లంటే. సో మా ఇంటి ఆడవాళ్ళకి నేను చెప్పుకుంటున్నా, ఒక లిమిట్ ఉండండి, అదే నేను చెప్పుకుంటున్నా. అందరూ ఒక్కొక్క ఇంట్లో ఉన్న అందరికీ లేడీస్కి చెప్పుకుంటున్నా. ఇంట్లో పెద్దవాళ్ళ మాట వినండి, పెద్దవాళ్ళ మాట వింటే అన్ని బాగానే ఉంది. మధ్యలో వస్తువులు అన్నాడు చూసావా, అది ఒక్కటే పట్టుకుంటున్నారు. ఆయన సొసైటీ బాగుండాలి అందరికీ చెప్పాడు. ఇది మీరు మంచిది అనుకుంటే చెవుల్లో వినుకోండి, చెడ్డది అనుకుంటే ఈ చెవుల్లో సొసైటీ కోసం చెప్పాడా? సొసైటీ కోసం కదండి, అది ఒక వల్గర్ పదం. ఇందాక ఈయన చెప్పాడు కదా ఆడవాళ్ళని దేవతలని. మరి అందరు ఆడవాళ్ళని మొక్కండి, ఎవరిని పెళ్లి చేసుకోవాక. అందరు ఆడవాళ్ళని మొక్కేసి నీ భార్యని మొక్కుతా ఉండు, పెళ్లి చేసుకుని ఏం చేయకండి, మొక్కుతా ఉండండి. దేవతలు కదా, మీరే చెప్పారు దేవతలని. మళ్ళీ వయసు పెద్దోళ్ళు ఉంటే కాలెత్తి మొక్కుతారా? మన ఏజ్ మన అంటే కొంచెం ఆయన చెప్పింది కూడా అదే కదా. యూత్ మన ఏజ్ బట్టి అది ఉంటుంది. నేను చెప్పింది అదే, పెద్దవాళ్ళ గౌరవించాలి. అలాంటి అమ్మాయిలు వేసినప్పుడు అది ఎంజాయ్ చేయాలి. అదండి, మీరు అది మరి బట్టలు వేసుకోండి. ఇప్పుడు చెప్తానా, మీరు అది మరి బట్టలు వేసుకోండి. ఏమేమి జరుగుతుందంటే మేము మాలాంటి అబ్బాయిలు ఊరికే ఉన్నాం, మేము గెలకుతాము లేదా శనగతాము. అది మరి మీకు మీ ఫ్రీడమ్ చేస్తాం. అదే మరి మాకు బాయ్స్కి ఇంటి ఫ్రీడమ్. మేము ఆడవాళ్ళని ఏదో చేసుకుంటాం, మేము ఏదో ఆడవాళ్ళు ఏదో చేసుకుంటాం, మాకు ఇంటి ఫ్రీడమ్. గర్ల్స్కి మట్టి ఫ్రీడమ్ ఉంది, బాయ్స్కి ఫ్రీడమ్ లేదా? గర్ల్స్ పొట్టి బట్టలు వేసుకుని నడు రోడ్ల పోవసం, బాయ్స్ చూసే కమెంట్ పెట్టకూడదా? అమ్మాయిని గెలకూడదా? మేము బట్టలు చూద్దాం అడగల, అమ్మాయిలు బట్టలు వేసుకుంటే మేము కమెంట్ చేసే చూద్దాం అడుగుతున్నాము. సొసైటీ యూత్ కామెంట్ చేస్తే మళ్ళీ కంప్లైంట్ డీసెంట్ గా కామెంట్ చేస్తాం బ్రో. ఒక అమ్మాయిని ఏడిపించామా, అదే అంటున్నా, కామెంట్ చేస్తే మళ్ళీ మనకి కంప్లైంట్ ఇస్తారు, అది కూడా ఉండాలి కదా, చూసుకోవాలి. డీసెంట్ గా కామెంట్ చేస్తా, అమ్మాయి ఏడిపించేలాగా. నేను శివాజీకే సపోర్ట్ చేస్తున్నా. ఈ బ్రో ఏమన్నాడంటే సామాన్య